హాయ్ అండి. నాకు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ని మీకు షేర్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది ఎక్కడ యూట్యూబ్ ఛానల్లో వెతికినా నాకు సరిగ్గా దొరకలేదు. సో మీకేమైనా యూజ్ అవుతుందేమో అని మేము ఒక 4-5 డేస్ ఊరెళ్ళొచ్చాము. వచ్చాక కింద ఆన్ చేశాను సిలిండర్. ఆఫ్ చేసి వెళ్ళాను. ఆన్ చేసేసరికి సో మేము కింద గ్యాస్ ఆఫ్ చేసి వెళ్ళాము సిలిండరు. తర్వాత వచ్చి ఆన్ చేయగానే ఈ బటన్ పైకి ఇట్లా నొక్కగానే ఇక్కడ నుండి డైరెక్ట్ నేను ఏం స్విచ్చెస్ ఆన్ చేయలేదు. ఇవి పైన ఆన్ చేయగానే ఇక్కడ నుంచి ఫుల్ ఇట్లా ఫోర్స్గా వచ్చేస్తుంది దీని నుంచి. కింద ఆన్ చేయగా పైన వచ్చేస్తుంది. ఇది ఆఫ్లోనే ఉంది. ఏంటని అర్థం కాలేదు. అప్పుడు వీడియో కూడా తీయొద్దండి, ఎందుకంటే ఫోన్ రేడియేషన్ కూడా బ్లాస్ట్ అయిపోతుంది గ్యాస్. సో నేను వాళ్ళని వీళ్ళని అడిగాను. లాస్ట్లో ఒక 1 డే వెయిట్ చేస్తే గ్యాస్ తను పిలిపిస్తే నాకు అప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏంటంటే ఇది ఓల్డ్ది, ఇది ఎక్స్పైర్ అయిపోయిందంటే నాకు తెలీదు. సో నేను దానికి ఫిట్ చేశారు. చేసి గ్యాస్ డైరెక్ట్ ఈ పైపు తీసేసి దీనికి ఇలా ఫింగర్ పెట్టమన్నారు. దానికి గ్యాస్కి పెట్టేసి సిలిండర్ పెట్టి అప్పుడు నేను ఇలా పెడితే ఇది కింద ఆన్ చేసేది, ఈ సైడ్కి ఆన్ చేసిండ్రు వెంటనే. ఈ నా ఫింగర్ ఎంత ఫోర్స్గా పెట్టినా ఇట్లా లేసిపోతుంది అన్నట్టు. సో ఏంటంటే అది ఎక్స్పైర్ అయిపోయి కింద ఇది సపోర్ట్ చేయక గ్యాస్ ఆటోమేటిక్గా ఎక్కువ ఫోర్స్ ఉండేదానికంటే ఎక్కువ ఫోర్స్గా వచ్చేసింది. ఇది ఫెయిల్ అయిపోయింది కాబట్టి. సో దీంట్లో థ్రెడ్స్ ఏం పనిచేయవు. దీన్ని మినిమం ఎంత ఉండాలో అంతే గ్యాస్ అయితేనే ఇది మనకి ఈ స్విచెస్ పనిచేస్తాయి. ఇది ఓవర్గా వచ్చేసింది కాబట్టి ఇది ఖరాబ్ అయిపోయి సో ఆటోమేటిక్గా గ్యాస్ పైకి వచ్చేసింది. థ్రెడ్స్ కూడా లోపల పని చేయకుండా పైకి వచ్చేసింది. నేను గ్యాస్ మొత్తం స్టవ్ అంతా ఖరాబ్ అయిందేమో నేను అనుకున్నాను. సో అలా ఏం అవ్వలేదు. ఇది ఒక్కటే ప్రాబ్లము. మళ్ళీ న్యూ వన్ ఇది పక్కన ఇది తీసేసి మళ్ళీ సిలిండర్కి కొత్తది అటాచ్ చేసి అప్పుడు నా ఫింగర్ పెడితే అప్పుడు గట్టిగా పట్టుకుంటే సో అది ఉన్నది ఫోర్స్. నా ఫింగర్ ఏమి ఎగిరిపోలేదు. ఇది ఓల్డ్ది పెడితే మాత్రం ఇట్లా వెళ్ళిపోతుంది, అంత ఫోర్స్ వస్తుంది. సో మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి చెప్పాను. ఎప్పుడైనా గ్యాస్ కింద ఆన్ చేయగానే సిలిండర్ ఆన్ చేయగానే పైనుంచి ఎయిర్ వచ్చిందంటే ఇది పోయినట్టు. ఇది ఒక్కటి మనం గ్యాస్ అతని రిపేర్ పిలిపించుకోండి. మనకి తెలుస్తుంటే మనమే ఓన్గా ఫిట్ చేసుకోవచ్చు. సో మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో అని నేను చేస్తున్నాను ఈ వీడియో.